హలో అండి, శ్రీలుస్ వరల్డ్కి స్వాగతం. నేను మీ శైలజ. ఈరోజు వెరైటీ స్నాక్ సగ్గు బియ్యంతో ఉప్మా నేను మీ ముందుకు తీసుకొచ్చేసాను. రెగ్యులర్కి భిన్నంగా చాలా టేస్టీగా. ప్రాసెస్లోకి వెళ్ళిపోతాయి. దీనికోసం పెద్ద సైజు సగ్గు బియ్యం 1 కప్పు తీసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ల శనగపప్పు, 2 టీ స్పూన్ల మినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు. మీరు పోపు కొంచెం ఎక్కువగా వేసుకున్నట్టయితే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఒక 4 గ్రీన్ చిల్లీస్ సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం ముక్కలు, కరివేపాకు, నిమ్మరసం, సాల్ట్, ఫ్రైకి సరిపడా ఆయిల్. ఇప్పుడు సగ్గు బియ్యాన్ని ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. చూసారా, ఇలా నానబెట్టుకుంటే అవి పెద్ద కప్పుడు అవుతాయి. అంటే ఆ కప్పుతో ఇంచుమించులో 3 కప్పుల సగ్గుబియ్యం అవుతాయి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. మీకు ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, బ్యాచిలర్స్ దగ్గర ఎక్కువ వెరైటీ గిన్నెలు ఉండవు కదా, సో మీ దగ్గర రైస్ కుక్కర్ ఉంటుంది కాబట్టి దాంతో కూడా చేసుకోవచ్చు. ఆ కాన్సెప్ట్తోనే ఇవాళ నేను ఇది తీసుకోవడం జరిగింది. సో డైరెక్ట్గా రైస్ కుక్కర్ గిన్నెలో కూడా మీరు ఏ వంటైనా అవసరమైతే చేసుకోవచ్చు. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న స్పైసెస్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని వేయించుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేయించుకోవాలి. దోరగా మనకి వాసన తెలిసిపోతూ ఉంటుంది. అలాగే ఆవాలు కూడా మనకి వేయించినప్పుడు స్ప్లెటర్ అవుతాయి కదా, అట్లా అవగానే దీనిలోకి మనం ఆల్రెడీ తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి. సన్నగా తరుక్కుంటే అల్లం ముక్క నోట్లో పడి చాలా బాగుంటాయి. దీనిలోనే సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, వేయించుకుని, రైస్ కుక్కర్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి. హీట్ అన్నది త్వరగా పడుతుంది మనం ఏ స్పైసెస్ వేసినా సరే. మామూలుగా జనరల్గా ఉప్మాలో వాటర్ పోస్తాము. సో ఈ ఉప్మా రెసిపీకి వాటర్ అవసరం లేదు. సో పోపు అంతా వేగిపోయిన తర్వాత ఆల్రెడీ మనం నానబెట్టి పెంచుకున్న సగ్గు బియ్యాన్ని దానిలో కలిపేసుకోవాలి. చక్కగా స్లోగా నీట్గా కలుపుకోవాలి. మనం హార్ష్గా కలిపేసుకుంటే సగ్గు బియ్యం అంతా కూడా ముద్దయిపోయే అవకాశం ఉంటుంది. సో కాబట్టి కొంచెం నెమ్మదిగానే కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక 3 నిమిషాల పాటు లో మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. చాలా మందికి గరిటె దాని మీద పెట్టి మూత పెట్టేసి అలవాటు ఉంటుంది కదా, ఆ గరిటె వేడెక్కిపోతుంది. అందుకని గరిటె తీసేసి మూత పెట్టుకోండి. ఇప్పుడు దానిలోకి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇంకొక నిమిషం ఉడకనిచ్చుకోవాలి. సగ్గు బియ్యం ఉప్మా రెడీ అయిపోయిందండి. ఒకవేళ మీకు టేస్ట్లో ఇష్టం ఉంటే కనుక దీనిలో లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవచ్చు. లెమన్ జ్యూస్ లేకుండా కూడా దీన్ని డైరెక్ట్గా తినేసేయచ్చు. బట్ నేనైతే లెమన్ జ్యూస్ యాడ్ చేస్తాను, నాకు ఆ ఫ్లేవర్ చాలా ఇష్టం. సో ఒకసారి మళ్ళీ కలుపుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన టేస్టీ సగ్గుబియ్యం ఉప్మా రెడీ. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడు ఇదే కావాలంటారు. మీకు కనుక నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.